హాయ్, హలో, నమస్తే అండి. ఈరోజు నేను మాట్లాడబోయే ఒక ముఖ్యమైన వ్యక్తి పేరు మనోహర్ గారు. ఆయన మాకు సొంత బ్రదర్ కాదు, మా బ్లడ్ రిలేషన్ కాదు. కానీ హీ హాస్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్ అట్లీస్ట్. రీసెంట్గా ఆయన పాస్ అయ్యారు. కానీ ఆయన చనిపోయిన విధానం కరెక్ట్ కాదండి. అండ్ అది ఏ ఫ్యామిలీకి రాకూడదు. సో ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో దట్ ఇంకొక ఫ్యామిలీ కూడా ఇంపాక్ట్ కాకూడదని ఒక మంచి ఉద్దేశంతో దయచేసి మీరు వినండి. ఆయన ఈజ్ ఆఫ్ ఏజ్ 55 years అండ్ ఈజ్ అ వెరీ యునో ఫిట్ బాడీ, బాగున్నారు, అండ్ ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ టైమ్ విత్ హిస్ ఫ్యామిలీ. రీసెంట్లీ హీ కేమ్ ఫ్రమ్ దుబాయ్ టు తిరుపతి అండ్ వాళ్ళ ఫ్యామిలీతో ప్లాన్ చేసుకొని కేరళకి వెళ్దామా లేదంటే యూనో బెంగళూరుకి వెళ్దామని చెప్పేసి ఫైనల్గా ఒక బెంగళూరు దగ్గరలో ఉండే క్షేమవనం అనేసి ఒక రిసార్ట్ అని చెప్పాలా, ఏం చెప్పాలి, సో వెళ్ళి రిలాక్స్ అవుతామని వెళ్ళారు. సో దాంట్లో భాగంగానే ఫస్ట్ ఏదో ఇనిషియల్ టెస్ట్లు చేశారంట. అండ్ అక్కడ టెస్ట్లు చేసిన తర్వాత దాని బేస్డ్ ఆన్ దట్ ద నెక్స్ట్ స్టెప్స్ విల్ బీ ఎక్సర్సైజ్డ్. కానీ అక్కడ టెస్ట్లు చేశారే కానీ ఇమ్మీడియట్లీ దే స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ద యాక్టివిటీస్ లైక్ ఆక్వాబాత్ అనేసి, లేదంటే బాడీ మసాజ్ అని చెప్పేసి, లేదంటే ఆక్యుపంచర్ అని చెప్పేసి, అండ్ దెన్ ఫాలోడ్ బై డైట్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్. సో ఆ ప్రాసెస్లో ఇప్పుడు మనము ఎన్నో ఇంగ్రీడియంట్స్ కూడా చూస్తూ ఉంటామండి, రైట్? ఒకటి ఏదైనా తినే ముందర అది ఏం తింటున్నాము అనేది మనం ఆలోచిస్తాం. బట్ ఒక్కొక్కసారి మనం ఇట్లాంటి ఆశ్రమాలకు లేదంటే రిలాక్సేషన్ వెళ్ళినప్పుడు వీ నీడ్ టు బి వెరీ వెరీ ఎక్స్ట్రా కేర్ఫుల్, ఎస్పెషలీ వెన్ వీ సీ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్. అక్కడికి వెళ్ళిన వాళ్ళు బాయిల్డ్ వెజిటేబుల్స్ అనేసి, లేదంటే అండ్ వాట్ ఐ అండర్స్టాండ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఇస్ దట్ ఆల్ఫా సీడ్స్ అని చెప్పేసి, సో గ్రీన్ కలర్లో ఉండే జ్యూస్, అది ఆమ్లా జ్యూసా, అలోవెరా జ్యూసా అనేది దే రియలీ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ, బట్ దే డ్రాంక్ ఇట్. అండ్ ఉండే ఇద్దరిలో బేస్డ్ ఆన్ దేర్ ద రెస్పెక్టివ్ డాక్టర్ ఎవరైతే చూశారో దే ఫాలోడ్ ఏ డిఫరెంట్ డైట్ అనమాట. దాంట్లో మనోహర్ గారు ఆ జ్యూస్ తాగడము, ఆ సీడ్స్ కానీ, అండ్ సమ్వేర్ ఇట్ డిడ్ నాట్ go well with his body, and immediately he started getting vomiting in the second day itself. And the third day kuda and different diet anamata, boiled vegetables అనేసి, and finally he started vomiting. And same day, థర్డ్ డే ఆయనకు సెలైన్ ఎక్కిచ్చారంట, బాగా డీహైడ్రేషన్ అంతా బాడీగా ఉండి. అండ్ దెన్ ఫాలోడ్ బై అగైన్ లేట్ నైట్ 11 o'clock కూడా ఇంకొక సెలైన్ ఎక్కిచ్చారు. సో ఆ ప్రాసెస్లో మెయిన్ డాక్టర్ కాకుండా ఇంకొక డ్యూటీ డాక్టర్ కూడా వచ్చి చూశారంట. సో ఆయన చూసి చాలా కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్నాయి, ఎలా చేశారు ఇన్ని యాక్టివిటీస్ అని కూడా అన్నారంట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే డిడ్ంట్ సెన్స్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద డేంజరస్ పీరియడ్ ఇన్ దర్ లైఫ్. సో అండ్ దెన్ బయట ఫుడ్ కూడా ఏదైనా ఇడ్లీ ఏదైనా తింటామంటే కూడా అలౌ చేయలేదు. సో ద నెక్స్ట్ డే దే ఫెల్ దట్ సంథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ రైట్ అండ్ లెట్ us గెట్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ హియర్ అనేసి వాళ్ళు డిసైడ్ చేసుకొని నెక్స్ట్ డే వాళ్ళు డిశ్చార్జ్ చేసినారు. అండ్ బై మిడ్ ఆఫ్ ద డే, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అలా డిశ్చార్జ్ అయ్యి బెంగళూరులోనే దగ్గరలో ఉండే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారంట. సో అక్కడికి వెళ్తానే వాళ్ళు అరే ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చారు అన్న ఉద్దేశంతో వాళ్ళు మంచిగా ఏదైనా చేయాలా ఫుడ్ అని లేడీస్ ఆ పనిలో ఉన్నారు. ఈయనేమో కొంచెం వీక్గా డీహైడ్రేషన్గా ఉంది అని అనుకున్నాడు తప్ప బాడీలో ఏం జరుగుతోంది తీసుకున్న అక్కడ ఫుడ్ వల్ల అనేది ఆయనకు తెలియలేదు. సో అక్కడ ఉన్న ఫ్రెండ్తో అక్కడ దగ్గరలో ఉండే ఒక హాస్పిటల్కి వెళ్ళారు. ఈయన యాజ్ యూజువల్ ఆయన ఏదో డీహైడ్రేషన్గా ఉంది, వీక్గా ఉంది అనడము, వాళ్ళు వచ్చేసి ప్రాపర్ టెస్ట్లు చేయకుండా సేమ్ మళ్ళీ టూ మోర్ సెలైన్ బాటిల్స్ ఎక్కిచ్చారు. ఫ్రమ్ 11 to ఇట్ వెంట్ ఆన్ టిల్ 3:30 or so. అండ్ దెన్ బై ఈవినింగ్ కల్లా మళ్ళీ ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తానే ఇంకా వీక్గానే ఉన్నారు. బట్ దెన్ ఫ్రమ్ బెంగళూరు టు తిరుపతి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఉండే తిరుపతి. సో by the time they reached there, that's
ఫిఫ్త్ డే 1 o'clock ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు అయిపోయింది. అండ్ దెన్ ఫాలోడ్ బై మధ్యాహ్నం ఏదో భోజనం చేశారంట, బట్ హీ వాజ్ స్టిల్ వీక్ అనమాట. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన కొలాప్స్ అయిపోయారు. ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్లారు. దే ట్రైడ్ సిపిఆర్, బట్ దెన్ యూనో he passed away. And then from what we understand from the family is that brain stroke అన్నారు. డ్యూరింగ్ ఆల్ దిస్ ప్రాసెస్ ఐ థింక్ మా అన్నగారు కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు సంథింగ్ సీరియస్ ఈస్ హ్యాపెనింగ్, ప్రాపర్ టెస్ట్లు చేయాలి అనేది ఆయన తెలియలేదు. పక్కనుండే మా ఎవరైతే ఉన్నారో అక్క కూడా సో మాట్లాడుతున్నారు, వీక్గా ఉన్నారు, డిహైడ్రేషన్ ఉన్నారు. సరే ఏం చెప్పాలి, సరే ఇమ్మీడియట్గా బయటికి చెక్అవుట్ అయ్యాము, అక్కడి నుంచి అక్కడికి ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే వచ్చారు అనుకున్నారే తప్ప ఇంత సీరియస్నెస్ ఇంపాక్ట్ అవుతుందని ఎవరు కలగనలేదు. సో ఆల్ ఐ మీన్ టు సే ఇస్ దట్ కంప్లీట్ ఒక ఫ్యామిలీ అనేది యూటర్న్ అయిపోయిందండి, రైట్? సో ప్రాబబ్లీ ఇట్లాంటి చోటుకి వెళ్ళే ముందర ఫస్ట్ మనం ఫుల్ బాడీ చెకప్ చేసుకోవడము రాదర్ దెన్ రిలయింగ్ ఆన్ దిస్ రిసార్ట్స్ ఆర్ ఎనీవేర్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ కండిషన్ ఎలా ఉంది. నెక్స్ట్ థింగ్ అక్కడ ఫుడ్ కాదు, వెరీ ఎనీ అన్నోన్ డ్రింక్స్ విచ్ మైట్ నాట్ బి సూటబుల్ టు అవర్ బాడీ. సో ప్లీజ్ బీ కాషియస్ ఇన్ హ్యావింగ్ దోస్ టైప్ ఆఫ్ డ్రింక్స్. అండ్ ఎస్పెషలీ ప్లీజ్ రీడ్ ద రివ్యూస్ ఆఫ్ దోస్ రిసార్ట్స్. అండ్ లేటర్ వాళ్ళు చెప్పినప్పుడు వెళ్ళి రివ్యూస్ చూస్తే కూడా దానికి సంబంధించిన హెల్త్ అక్రిడేషన్ కూడా లేదు అంట. లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ ఓవర్ దేర్. అండ్ చూస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ వ్యూస్ ఉన్నాయి, ఐ మీన్ వాట్ ఎవర్ ఉన్నాయి కానీ బట్ వెన్ యూ యాక్చువల్లీ లుక్ ఇన్ టు ద రివ్యూస్ ఇట్స్ కంప్లీట్లీ ఇన్ డిఫరెంట్ టోన్ ఉన్నాయి. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ one ashram in Bangalore, it can be anywhere, right? It can be in Kerala, southern part of India, anywhere across India or even abroad also. So please watch out, and we need to take care of ourselves, and and we need to hear what our body says and immediately start alert your family members, take certain immediate precautions so that it doesn't happen to anyone. అండ్ ఐ ఆల్సో కేమ్ టు నో ఆల్మోస్ట్ 1 week తర్వాత తెలిసింది నాకు ఇట్లా చనిపోయారని. అండ్ ఫైనలీ ఐ వెంట్ ఓవర్ దేర్, ఐ కుడ్ టాక్ ఫ్యూ వర్డ్స్, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బీయింగ్ ఎన్ అవుట్ సైడర్ నేనే డైజెస్ట్ చేయలేకున్నాను. అండ్ హీ హెస్ వర్క్డ్ హార్డ్, హీ హాస్ బీన్ వెరీ ట్రూత్ఫుల్ విత్ హిస్ పీపుల్. హీ హాస్ చాలామందిని పైకి తీసుకుని వచ్చారు. తిరుపతి నుంచి దుబాయ్కి వెళ్ళారు, అక్కడ ఒక మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేశారు, ఎంతోమందికి ఒక ఉపాధి కల్పించారు. అండ్ ఎస్ అండ్ ఏ వెరీ గుడ్ రెప్యుటేషన్ విత్ ఇన్ ద కమ్యూనిటీ ఓవర్ దేర్ అక్రాస్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా కమ్యూనిటీ మెంబర్స్. అండ్ దే హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్. అండ్ అందులో నాకు పర్సనల్గా నాకు అన్న లేరు కానీ నాకు అన్న స్థానంలో ఉండి చాలా చాలా మంచిగా ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ లైక్ టామ్ అండ్ జెర్రీ లాగా మేము పోట్లాడుకునే వాళ్ళము. ఈవెన్ వెళ్ళేటప్పుడు కూడా నేను ఇట్లా కేరళకి వెళ్తున్నా అన్నారు, బట్ దెన్ లాస్ట్ మినిట్లో నేను వచ్చేసి మంతెన సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళండి, మేము ఒకసారి వెళ్ళాం, చాలా బాగుందని నేను అనడము. అండ్ దెన్ దే చేంజ్ ద ప్లాన్స్ టు బెంగళూరు. అండ్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 5 days అండి, ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 5 days ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్. దయచేసి వెళ్ళేటప్పుడు కంప్లీట్ మీ యొక్క ప్రాపర్ చెకప్ చేసుకొని రిపోర్ట్స్ చూసుకొని ఆ రిపోర్ట్స్ వెళ్ళిన చోట కూడా చూపించి మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా సంథింగ్ బాడీకి పడకపోయినా ఒక డ్రింక్ కావచ్చు, ఒక ఫుడ్ కావచ్చు, ప్లీజ్ అవాయిడ్ ఇట్. అండ్ యా, ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్. అండ్ మెనీ పీపుల్ ఆర్ ఆల్సో we are eating outside, we don't know the oil what we are consuming and what is the storage. And now lot of awareness is also coming up, and especially after COVID I think our bodies has become bit sensitive. And in terms of taking care of ourselves, yes, we have improved a lot, but then lot more needs to be taken care. Please think about let us respect our body, let us take care of ourselves. And sarve jana sukhino bhavantu.